రైతే రాజు అని అందరూ అంటారు. రైతే ఎన్ని మొక్క అంటున్నారు. రైతుకు మిగిలేదు ఏముందయ్యా? ఏమీ లేదు. బాగా చూసుకుంటే కోత వ్యాపారం చేసి ఓడుకుంది. తర్వాత ఇదేంటిది అమ్మంటారు సాఫ్ట్వేర్ 2 గంటలు చేయని 3 గంటలు చేయని వాళ్ళకి కూడా కొంత పద్ధతిగా బుర్ర మీద ఇంటికి పీక్కొని చేస్తాం వ్యవసాయం. ఇటు ఇంకా పండించేద్దాం, అది చేసేద్దాం, సేలు నుంచి ఇంటికి రాకుండా పోడు చేస్తాం. కానీ మిగిలిదే ఉండదు. ఆఖరికి 30 25 మిగిలితే మిగిలితేని అదానా, లేకపోతే అంతకు మించి ఏమి ఉండదు. పంట ఎరగబండినా ఎంత పండినా ఏమొచ్చేద్దా బాబు? ఏమొచ్చేది చెప్పు రైతుకి? ఏమన్నా అనుకున్నా దారి వచ్చేద్దా? రాదు. అనుకున్నది ఏది కలదు మాకు. రైతు అన్న ఓడికి ఒకవేళ పండింది పని వచ్చేస్తారు. సోపుగా దొంగుంటుంది. తడిగొట్టేసి పడుకోవాల్సిందే. పిల్లలు ఎంత నీరాశగా పండించి మాపులు పోలనగా తడిగొట్టేసి పడుకోవాల్సిందే. ఏం చేస్తా? పడిపోయింది ఎలా వస్తా చేతికి పట్టతో పడిపోవచ్చు, వెనకుంటా పడిపోవచ్చు. రైతు ఇంటికి వచ్చే వరకు బిడుకు అని ఉంటాడు. మీకేం బాబు, మీ సాఫ్ట్వేర్ జాబ్కి 5 గంటలు కష్టపడితే గుండు మీద చేసుకుంటే నెలాతిలోకి 1,00,000 రావచ్చు. మరి రైతు గ్యారెంటీ ఉందా? గవర్నమెంట్ ఏమైనా పూసుకుందా? ఇస్తామంటాడు. పడిపోయిన రైతులు ఆదుకున్నవాడు ఇచ్చినవాడు అవడం అంతకే. లేదంటే పురుగుమలు తాగి రైతు ఆత్మహత్య తప్ప ఇంకేమీ లేదయ్యా. పండింతాం, రేటు ఉండదు. రేటు ఉన్నదే అనుకో అది పండదు. అది పండిందా అనుకో వర్షం వచ్చే గాలివాన పడిపోద్దు. వీడి పరిస్థితి ఏంటి? బిడ్డలు పెంచుకోవడం ఏంటి? రైతు తెచ్చిన బాకీ పని ఏంటి? కుర్రోళ్ళకి చదువులు, ఆడికి ఫీజు ఏమో 25,000 కట్టాలా. ఈ లోపల ఇంటికాడ సంసారం, ఈ వ్యవహారాలన్నీ ఎలా ఉంటుంది అనుకుంటున్నారా? కష్టపడి పండిస్తాం. కష్టపడి పండించిన రైతుకే తిండి ఉండదురా. ఇక చెప్పేదేముంది?